తీసుకొచ్చి మన బట్ట మొత్తం మొత్తం 5 రోజులు నేను బతుకుంటా పని ఎక్కడన్నా రేపు ఎన్టీఆర్ బీమా వస్తుంది. రవి అట్రా ముందుకు రాను అంటే ఈ అబ్బాయి కూడా చూడమ్మా ఇటు చూడమ్మా ఇటు చూడు. ఇప్పుడు ఎంత ఇప్పుడు ఇస్తుంది పక్కమ్మా చూడమ్మా కాబట్టి యూనిట్ ఇన్ఛార్జ్ ఎవరు? చూడన్నా పట్టుకో చూడు చూడు చూడమ్మా చూడు చూడు ఓకే సార్. 24 మందికి సుమారు అమౌంట్ 23,63,500 రూపాయలు ఒక గోవిందపురం గ్రామానికి పంపిణీ చేస్తున్నాము. దాంట్లో 6,000 రూపాయలు 53 మందికి 6,000 ఇస్తున్నాం. 15,000 ఏమైనా ఉన్నాయా? లేవు కదా. 53 మందికి 6,000 రూపాయలు, మిగతా 521 మందికి 4,000 రూపాయలు, మొత్తం 574 మందికి ఇస్తున్నాం. గోవిందపురంలో రాష్ట్ర వ్యాప్తంగా 65,18,496 మందికి ఇస్తున్నాం. జూలై 1న 7,000 ఇచ్చాం. ఇప్పుడు 4,000, 6,000, 15,000 ఇవ్వటం జరుగుతూ ఉంది. చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 3,000, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళుంటే పెంచింది మొత్తం 1,000 రూపాయలు. మొత్తం మీద పెంచింది 1,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి. మొత్తం 4,000లో 3,000 రూపాయలు పెంచిన ఘనత చంద్రబాబు గారిది. తెలుగుదేశం ప్రభుత్వం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం. ఆ విధంగా ఈరోజు 4,000 రూపాయల పెన్షన్ ప్రతి నెల కూటమి ప్రభుత్వం ఉన్నంత కాలం ఈ గ్రామానికి 23 లక్షల చిల్లర ప్రతి నెల రావటం జరుగుతుంది. ఊళ్ళో ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ప్రతి ఇంట్లో డబ్బులు ఉన్నాయి. ఇంతకుముందు డబ్బులు ఉండేవి కావు. 574 మంది అంటే ఊళ్ళో ఉన్న కుటుంబాలు ఎన్ని? ప్రతి కుటుంబానికి దాదాపు వచ్చినట్టే. ఎన్ని కుటుంబాలు మొత్తం? హౌస్ హోల్డ్ ఎన్ని?
ఈ ఊరు ఆ ఊరు ఏది? ఈ ఊరు వరకు 574. దాదాపు ఎక్కడో ఒక కింద జారిపోయి ఉంటుందేమో కానీ అర్హత లేని వాళ్ళు దాదాపు అందరికి వచ్చినట్టే, ప్రతి ఇంట్లోకి నెల డబ్బులు వస్తున్నట్టు లెక్క. ఆ విధంగా మన వెంకటేశ్వర్లు, గుత్తా వెంకటేశ్వర్లు ఈ గ్రామం ఎక్కడ కూడా విభేదాలు లేకుండా వెంకటేశ్వర్ల నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా పార్టీని చెక్కు చెదరకుండా తీసుకొచ్చినటువంటి ఏకైక నాయకుడు. ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, అయినా పార్టీని భుజస్కంధాల మీద వేసుకొని గత 5 ఏళ్లలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనకడుగు వేయకుండా పార్టీని ముందుకు తీసుకెళ్లినటువంటి ఘనత గుత్తా వెంకటేశ్వర్ది గోవిందపురంలో. ఈ పెన్షన్ పంపిణీకి ఇచ్చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున, మళ్ళా రాని పెన్షన్ల వాళ్ళు ఎవరైనా అర్హత ఉండి రాని వాళ్ళకి, అర్హత ఉండి కార్డు లేని వారికి త్వరలో ప్రభుత్వం చంద్రబాబు గారు ప్రకటించే అవకాశం ఉంది. వీలైనంత త్వరలో అర్హత ఉండి పెన్షన్ రాని వాళ్ళు లేకపోతే గత పాలకులు తీసేసిన వాళ్ళు ఉంటే వీలైనంత త్వరలో ప్రకటన వస్తుందని ఎదురు చూస్తున్నాము. చంద్రబాబు గారు ఏ రోజు ప్రకటిస్తే ఆ రోజు అర్హత ఉన్నటువంటి వాళ్ళకి, ఎవడైనా మంచాన పడి ఉన్నటువంటి వాళ్ళకు కూడా మన వెంకటేశ్వర నాయకత్వంలో గోవిందపురంలో పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ విధంగా గోవిందపురం ఒక ప్రత్యేకమైనటువంటి గ్రామం. గోవిందపురానికి ఎంతైనా చెయ్యాలి, పార్టీని బలోపేతం చేయాలి, అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయటం జరుగుతుందని నేను మీకు తెలియజేస్తూ, ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి పెన్షన్దారులు కానీ పార్టీ నాయకులు కానీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. జనసేన నుంచి కూడా గోవిందపురం గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎన్డీఏ కూటమిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారి నేతృత్వంలో ఈరోజు ప్రతి నెల 1వ తారీఖు డేట్ మారకుండానే పేదవాళ్ళు ఎవరైతే పెన్షన్దారుల యొక్క కళ్ళల్లో ఆనందం చూడటానికి ప్రతి నెల 1వ తారీఖునే పెంచినటువంటి ఏదైతే ఉందో 4,000 రూపాయలని 6,000 రూపాయలు 15,000 రూపాయలని నేరుగా గౌరవనీయులు చిలకలూరుపేట నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు చిలకలూరుపేట అభివృద్ధి ప్రదాత ప్రత్తిపాటి పుల్లారావు గారు వర్షాల సైతం లెక్క చేయకుండా ఈరోజు ప్రతి ఊరు ప్రతి వార్డు తిరిగి మీ యొక్క అందరి సమక్షంలో పెన్షన్లు ఇచ్చే క్రమంలో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మాట ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, మాట ఇచ్చినటువంటి నిలబెట్టుకున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరియు మోదీ గారు పేద ప్రజల యొక్క అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి ఉండి ఈరోజు ఇచ్చిన మాట ప్రతి ఒక్కటి నెరవేర్చే విధంగా మీ అందరి యొక్క సమక్షంలో రానున్న 5 ఏళ్ల పాటు పనిచేస్తామని సభముగా తెలియజేసుకుని సెలవు తీసుకుంటాను. జై హింద్, జై హింద్.